నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద ఊర మండలం పోతునూరు గ్రామ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 290లో దళిత పేదలు నిర్మించుకున్న గుడిసెలకు కాంగ్రెస్ నాయకులు పట్టపగల నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా 58 మంది దళిత పేదలకు ఈ స్థలాల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో నివాసం ఉంటున్న బాధితుల గుడిసెలకు కాంగ్రెస్ నాయకులు అందరూ చూస్తుండగానే నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నోమల భగత్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన గుడిసెలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటారని భరోసానిచ్చారు. మేము గుడిసెలు వేసుకున్నాం 60 మందిని గుడిసెలు వేసుకొని మేము సెలవిస్తుంటే భగవద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చిన పట్టాలు ఆన్లైన్ కొట్టలేదు. ఆన్లైన్ కొట్టినా కానీ వాటిని రద్దు చేసి ఇప్పుడు మేము వేసిన గుడిసెలు వేసుకొని ఉంటే బియ్యం, కుండలు, చాటలు, చర్వలు, మంచాలు, కంచాలు అన్నీ గుడిసెలు వేసి తరగబెట్టి అతి ఘోరంగా ఉన్నారు కానీ ఇక ఈసారి ఆ సాగరాయనను కొడదామని ప్రయత్నం చేస్తుర్రు. కొట్టేదాకా ఎందుకు అని మేము కేసు పెడితే పోలీసు ఎస్ఐ గారు కూడా మా కేసు తీసుకోకపోతే భగవద్ గారిని పిలిపించి ఇప్పుడు మాట్లాడిచ్చినాం. మేము పోతునూరు గ్రామంలో మాకు ఒక్క గుంట భూమి ఏమంటే ఇవ్వకుండా చాకరాయనకు ఎకరం 10 గుంటల భూమి చాకరాయన ఒక్కరికే దక్కాలని కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఈరోజు పెదవూర మండలంలో పోతునూరు గ్రామ పంచాయతీ సంబంధించి శివారులో అక్కడ ఉన్నటువంటి హరిజనులందరికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న హయాంలో నేనున్న క్రమంలో 58-59 జీవోలు ఇచ్చిన పేదలకు జాగాలు ఇచ్చిన క్రమంలో ఇక్కడ శివారులో ఉన్నటువంటి గవర్నమెంట్ జాగాకు సంబంధించి అక్కడ గతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హరిజనులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నిరంతరం మాకు జాగలేదు, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒకరికొకరు బాగా కొట్లాట పెట్టుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళందరికీ పక్కాగా ఇల్లులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇద్దామని చెప్పేసి వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సాక్ష్యంగా ఇప్పుడు ఈ పెదవూర మండలంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంఆర్ఐ గారు కావచ్చు, ఆర్ఐ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నక్షా గీపించి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల చేత అలాగే మేము